కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓరగల్లు ప్రజల 5 దశాబ్దాల కల ఆ ప్రాజెక్ట్. ఆ కల సాకారం కావడానికి మరొక అడుగు దూరం మాత్రమే ఉంది. ఎందరో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ అది. కాజీపేటలో శరవేగంగా కొనసాగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన ఉక్కు సంకల్పం, ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం, వేలాది మంది నిరుద్యోగుల డ్రీమ్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కళ్ళ ముందు సాక్షాత్కరించడానికి ఇంకా ఒక్క అడుగు దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఉద్యమాలు చల్లబడినట్టేనా? ఇప్పుడు చూద్దాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో కోచ్ల ఉత్పత్తి ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన కోచ్లు పట్టాలెక్కడానికి సమయం ఆసన్నమైంది. వరంగల్ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు యమ స్పీడ్గా కొనసాగుతున్నాయి. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమం ఇప్పటిది కాదు. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్ని డివిజన్ కేంద్రంగా అప్గ్రేడేషన్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని 5 దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటానికి ఫలితమిది. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమం నాడు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచింది. వేలాది మంది నిరుద్యోగుల్ని ఉద్యమానికి ఉసిగొల్పింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని ప్రధానాంశంగా పొందుపరిచింది. ఉమ్మడి రాష్ట్రంలో నెరవేరని కళ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతే కార్యరూపం దాల్చింది. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని అందరూ భావించారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఆ కళ నెరవేరలేదు. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు ఆగలేదు. 2023 జూలై 8న ప్రధాని మోదీ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేశారు. నూట 65 ఎకరాల విస్తీర్ణంలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాజీపేట జంక్షన్ పక్కన అయోధ్యపురం దగ్గర రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతోంది. కాజీపేట జంక్షన్ సమీపంలోని అయోధ్యపురం వద్ద తలపెట్టినటువంటి 3D మోడల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 3D మోడల్ నమూనా ఇది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఇది అయోధ్యపురం విలేజ్. ఈ విలేజ్తో పాటు ఇటువైపు కనిపిస్తుందంతా ఇక్కడ ట్రాక్, అంటే ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినటువంటి ఈ ఏవైతే కోచ్లు ఉంటాయో వాటిని ఈ ట్రాక్ ద్వారా ఇచ్చే విధంగా ఇక్కడ నుంచినటువంటి ట్రాక్స్ ఇది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ట్రాక్ కాజీపేట హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ ట్రాక్ ఇది. సో ఈ 3D మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇదే యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ఇక్కడ నిర్మాణం జరగబోతుంది. 716 కోట్ల వ్యయంతో, అంటే మొదట వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకున్నప్పటికీ దాన్ని అప్గ్రేడ్ చేస్తూ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా అప్గ్రేడ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరో 2 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేపడతామని చెప్పి రైల్వే శాఖ మంత్రి కూడా తెలిపారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో మెయిన్ షెడ్ అత్యంత కీలకం. కోచ్ ఫ్యాక్టరీకి గుండెకాయ లాంటి మెయిన్ షెడ్లో 4 బేలుంటాయి. ఇందులోనే కోచ్ ఉత్పత్తి సాగుతుంది. ఈ విభాగాల్లోనే కోచ్ నిర్మాణం పూర్తి చేసుకుని బయటకొస్తుంది. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతమే ఇది మెయిన్ షాప్. ఇందులో మొత్తం 4 బేలు ఉంటాయి. సో ఇక్కడే కోచ్ల తయారీ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ మెయిన్ షాప్లో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఇక్కడ ఈ కోచ్ల తయారీ ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం. మొత్తం ఇక్కడ దీంట్లో B1లో ప్రిపేర్ అవుతుంది. దీంట్లో ఈ 2 ట్రాక్ల నుంచి ఏదైనా సరే మూవ్ అయిపోయి ఇక్కడ మొత్తం షెడ్లో ఈ షెల్ షాప్ అనే దాంట్లో బాడీ మొత్తం ప్రిపేర్ అవుతుంది. వెల్డింగ్ కానీ మొత్తం రిపేర్లే కానీ. తర్వాత ఫర్నిషింగ్ షాప్ అని బే2 వచ్చేసి ఫర్నిషింగ్ షాప్, బే3 వచ్చేసేసి బోగి షాప్. బోగి అంటే ఈ బోగికి ఉన్న ఏదైతే రైల్ బోగి కింద బాటంలో వీల్స్ ఏవైతే ఉంటాయో ఆ వీల్స్ ఫిట్మెంట్ చేయడం కానీ, వీల్ ఏదైనా సరే బెండ్ ఉన్నా వాటిని అలైన్మెంట్ చేయడం కానీ, వాటికి ఇంకా ఏదైనా చిన్న చిన్న చొట్టులున్నా బెండ్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసేది బే3. దీన్ని బోగి షాప్ అంటారు. బే4కి వచ్చేసేపటికి మిషనరీ మొత్తం ఏదైతే మిషనరీ ఫౌండేషన్స్ ఉంటాయో మిషనరీ పూరా అంటే మిషనరీ మొత్తం వచ్చేసేసి
B4లో ఉంటాయి. ఈ టెస్ట్ షాప్లో చెక్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత ఈ టెస్ట్ షాప్ల నుంచి ఈ ట్రాక్లు ఏ అయితే అవుట్గా ఉంటాయో ఈ ట్రాక్ల మీద నుంచి భోగి బయటకు వచ్చేస్తాం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరుతూ ఉండడంతో ఓరుగల్లు ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కోచ్ ఫ్యాక్టరీతో నగరం పారిశ్రామికంగా ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడిన జనం కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్న నేపథ్యంలో స్థానికులంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఎలాంటి పరిశ్రమలు లేని వరంగల్కి ఈ కోచ్ ఫ్యాక్టరీ అతిపెద్ద వరంగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. 145 ఎకరాలను ల్యాండ్ అక్వైజిషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే కేవలం 2 సంవత్సరాల కొద్ది సమయంలోనే శిలాఫలకం వేసుకొని డిసెంబర్ మాసంలో ప్రారంభం చేసుకోబోతున్నాము. ఇది అందరం కూడా ఈ ప్రాంత ప్రజలుగా, ఈ జిల్లా వాసులుగా నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలోనే ఇది 2వ రైల్వే డివిజన్గా రూపొందించాలని ఒక కంకణం కట్టుకొని ఉన్నది. కాబట్టి దీనికి ఎప్పుడైనా కూడా రూపురేఖలు వస్తాయని మాకు మాత్రం హోప్స్ ఉన్నాయి. అయితే ఈ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఒక 10,000 మందికి ఎంత లేదన్నా జీవనోపాధి దొరుకుతుంది. 55 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో మానిధులు అని పోరాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మరి ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ మన కళ్ళ ముందే ఎంతో అద్భుతంగా చాలా పెద్ద వ్యవస్థగా ఈరోజు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యపురం వద్ద జరుగుతున్న రైల్వే కోచ్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు దాదాపుగా 80% పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరికి నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఇక ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం దాదాపుగా 80% పూర్తయిపోయింది. ఇంకా మిషనరీస్ రావాల్సి ఉంది. ఇటువైపు కనిపిస్తుంది ఇక్కడ రైల్వే కోచ్ల తయారీ తర్వాత వేసిన పెయింటింగ్ షెడ్. ఇది అవతల వైపు కనిపిస్తుంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కోచ్ల తయారీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం అనేది పూర్తయిపోయింది. ఇక్కడ ప్రజలు దాదాపు 5 దశాబ్దాల నుండి ఈ కళ సహకారం కోసమే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసమే వారంతా నిరంతర పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఇక్కడ ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం అనేది ప్రధాన శీర్షికన నిలిచింది. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఇలాంటి పారిశ్రామిక ప్రగతి లేని వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టినట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుందని ఒక ఆశాభావంతో వీళ్ళంతా కూడా ఎన్నో పోరాటాలు చేశారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంపై రైల్వే ఉద్యోగుల జేఏసీ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. అయినా కాజీపేట జంక్షన్కు డివిజన్ హోదా ఇచ్చేంత వరకు తమ పోరాటాలు ఆగవని అంటున్నారు. కేవలం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వేయడం ద్వారా వాళ్ళకు మేము ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రైల్వే జేఏసీ నుంచి వారికి ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏ కోచ్ ఫ్యాక్టరీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని దాదాపు 5 దశాబ్దాల కాల పాటు విద్యావంతులైనటువంటి యువకులు నిరుద్యోగులుగా ఉద్యోగాలు లేక ఆ కుటుంబాలు ఇలా తల్లడిల్లుతున్నటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రధానంగా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని స్థానికులకు 48% ప్రత్యేకమైన వాటా వాళ్ళకి ఇస్తే తప్ప ఇది 48% వాళ్ళకి వాటా ఇచ్చుకుంటూ ఇది నేషనల్ వైజ్ ఏదైతే మీరు పిలవాలనుకుంటున్నారో ఉద్యోగాలకు దానికి కేవలం ఒక 28% నేషనల్ వైజ్ పిలవండి, 48% స్థానికంగా తెలంగాణ స్టేట్కి ఇండి, జిల్లాకు 20% అదనంగా ప్రధానంగా ఈ యొక్క 4 దశాబ్దాల నిరుద్యోగంతో విల్లాడుతున్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులకు మరి ఉపాధి దొరికేటువంటిది ప్రభుత్వమే చొరవ చూపాలి. ఇటీవల ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్ని పరిశీలించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నారు. 2026లో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వారు స్పష్టం చేశారు. కాజీపేట నుంచి 150 లోకోమోటివ్లు కూడా ఎగుమతవుతాయని వెల్లడించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్లు కూడా ఉత్పత్తి అవుతాయన్నారు. काजीपेट में कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस. दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है. इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है. अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है अच्छा प्रोग्रेस है. दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे. సుమారు 40 సంవత్సరాల క్రితము
ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది. మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు. చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్, తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, 3 పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. దశాబ్దాల నాటి కళ నెరవేరుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కావడానికి ఎదురు చూస్తున్నారు. కోచ్ ఉత్పత్తి ప్రారంభమైతే స్థానిక యువతకి పరోక్షంగా ఉపాధి దొరకడమే కాకుండా ప్రత్యక్షంగా అర్హులకు ఉద్యోగాలు లభించనున్నాయి.